అన్నాడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది. 10లో తగ్గించాలంటే ఏసీవీ రెడ్డి ఫస్టే తీసేస్తారు, ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్. ఎలాగా మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుందో అట్లా చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు. ఆయనకి చెప్పలే. తర్వాత ఆయన గొడవ చేశాడు, నాకు వ్యతిరేకం చేశాడు, డైరెక్ట్గాను ఓడిపోయాడు. మళ్ళా 2004లో నాకన్నా బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర. ఆయన 96లో ఎంపీ చేశాడు, 99లో ఓడిపోయాడు. ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు. ఆయనకి 2004లో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు. ఇస్తే ఆయన ఎలా చేశారు, అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి. ఈవేళ చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే, రవీంద్ర నువ్వు బూరుపూడి అసెంబ్లీకి వెళ్ళు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎంపీకి అయితే పోటీ చేస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదన్నాడు ఆయన. అంటే అలా కాదు, ఇదిగో బ్లాంక్ ఫారం బూరుపూడి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళు అక్కడికి. ఇదిగో అరుణ్ కుమార్, నా బీఫామ్ కూడా ఆయనే తెచ్చాడు. ఇదిగో అరుణ్ కుమార్ బీఫారము, ఇదిగో బూరుగుపూడి బీఫాము, ఈ రెండు పట్టుకున్నాడు. నీకు బూరుగుపూడిలో నువ్వు రాసుకో, నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు టికెట్ అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసాయి. అరుణ్ కుమార్ నాకు అవసరం, నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను. సోనియా గాంధీ గారు కూడా అతన్ని ఢిల్లీ తీసుకురావాలన్నారు, అందుకని తప్పలేదు. అంటే అతనికి ఏంటో కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు. వచ్చిన ఆయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి, మనకి బీఫార్మ్ ఇస్తున్నాను ఎందుకు, నేను సర్లే అని బూరుపూడి వచ్చి అడిగాడు. బూరుపూడిలో నన్ను ఏమన్నారు, బూరుపూడి వాళ్ళంతా తిరగబడేటికి పట్టుదల వచ్చింది. తిరగబడతారని పెద్ద గొడవ వేళ పట్టుదల వచ్చి ఆయనే పేరు రాసుకుని నామినేషన్ వేసాడు, నెగ్గాడు. నేను నెగ్గాను. ఇది పద్ధతి, చేసే పద్ధతి. కేవలం ఆ రోజున రవీంద్ర అక్కర్లేదని వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే, రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి, అతను అడుగుతున్నాడు రేపు ఎలాగా సీఎం అవుతాడు. దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రవీంద్ర ఆయన చేసిన బూరుపూడి కాన్స్టిట్యున్సీలో చేసిన పనులు ఎవడో ఎక్కడా చేసుకుంటాడు, ఏమడిగితే అది ఇచ్చేసేవాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది, మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేశాడండి. ఈ పాలిటిక్స్లో గివ్ అండ్ టేక్లో ఉంటుందండి. ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు, ప్రతివాడు ఆడి కోసమే ఉంటాడు. మంచిది, ఇంకా చెప్తాడు, చూస్తే ముందు ఇంకా చెప్తాడు. చెప్పకపోతే ఎలాగా? ఇప్పుడు ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా, ఇంకా అతని క్యాంపెయిన్ అతన్ని చూసే ఓటేయాలి. మీకు చెడు జరిగినా నాకు ఓటేయండి అని ఎవడన్నా అంటాడా? మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నాడు. అదే ఆ మంచి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు, బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది. అని ఎవరంటున్నారు? ఇవన్నీ అడగెక్కుతా, నువ్వు చెప్తేదాకా నాకు గుర్తలేదు. ఇది ఒక వ్యాపారం గురించి, మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తారు. ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే, దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత వెనక్కి వస్తుంది లెక్కలేసుకుంటున్నారు. ఇది ఒక వ్యాపారం. ఈ వ్యాపారంలో వాటర్స్ అనేవాళ్ళే కమోడిటీస్. ఎప్పుడో మొన్న ఎక్కడో చదివాను, ఎవడో ఆఫ్రికన్ లీడర్ చెప్పాడు ఏమనంటే, ఎప్పుడైతే ఉన్న వ్యాపారాలన్నింటిలోకి పరిపాలన అన్నది అతి గొప్ప వ్యాపారం అవుతుందో అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే కమోడిటీస్. మనందరం వాటర్స్ కాదు, మనంతా కమోడిటీ. ఏం పెడితే వీడు వస్తుంది వీడు ఓటు అని ఆలోచిస్తారు. మిడిల్ క్లాస్ ఓటు వ్యతిరేకంగా ఉంది అని చెప్పారు జగన్కి. మిడిల్ క్లాస్ ఓటు వ్యతిరేకమైతే ఆటోమేటిక్గా లోవర్ క్లాసెస్ సపోర్ట్ అవుతారు. మన ఇద్దరం కారులో వెళ్తూ జగన్ని తిట్టుకుంటూ వెళ్తున్నాం అనుకో, ముందు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, అమ్మ వీళ్ళందరూ వ్యతిరేకం అనమాట, వీడేదో మనాడే వీడు మనకి చేస్తున్నాడని వ్యతిరేకం వీళ్ళు అనుకుంటారు. అదే క్లాస్ వార్ చెప్తున్నాడు కదా. వచ్చిందా? ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఎలా చూస్తాం? ఎల్కే అద్వానీ ప్రధానమంత్రి. నేను ఫస్ట్ అద్వానీని చూసినప్పుడు ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాను. మోడీ గారు వచ్చారు, అది పోయింది. తర్వాత మొన్న ఎప్పుడో మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆయన వరండాలో నడిచొస్తుంటే చూశాను, ఆరోగ్యంగా ఉన్నాడు. రాష్ట్రపతి అవుతాడేమో అనుకున్నాను.
అది పోయింది. ఇప్పుడు భారతరత్న ఇచ్చారు. భారతరత్న అంటే టోల్ గేట్లో టోల్ కట్టక్కర్లేదు. అక్కడ వేళ వెళ్ళి ఏ ప్రెసిడెంట్లో ఆయన ఉండాలో ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఈయన తీసుకుంటాడు. నేను చూసింది వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే టోల్ గేట్స్ దగ్గర పెద్ద బోర్డు ఉంటుంది. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వీళ్ళెవరూ కూడా టోల్ కట్టక్కర్లేదు. అదొకటి. అంత మించి ఆయన ఇప్పుడు ఆ గౌరవం వల్ల ఆయన పెరిగే గౌరవం ఏముండదు. ఎల్కే అద్వానీ అనే మనిషి గౌరవం భారతరత్న ఇవ్వడం వల్ల కొత్తగా పెరిగేదే ఉండదు. అంటే నీకు ఎంత పర్సెంట్ తప్పు చేయ మనకి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వేకర్ సెక్షన్స్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు. మిడిల్ క్లాసు బయట బహిరంగంగా తిడతాం. వేకర్ సెక్షన్స్ వాడు చెప్పలేడు, వింటూ ఉంటాడు. గ్రామంలో ఓటు వేయము అని చెప్పేస్తున్నారంటే ఓటు వేయరు, అందులో అనుమానం ఉంది. లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమవుతుందన్నది చెప్పలేం. కానీ నాకేమనిపిస్తుందంటే డెఫినెట్గా ఒక 40% ఓటు జగన్కి, 40% చంద్రబాబు నాయుడికి నిక్కంగా ఉన్నాయి, నిక్కచ్చిగా పడిపోతాయి. మిగతా 20%లో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల ఎంత వస్తుంది, ఇది రిజల్ట్ అల్టిమేట్గా ప్రభావం చూపించేది. అది పవన్ కళ్యాణ్ ఇంతకుముందు 6% వచ్చింది, అంతకన్నా పెరుగుతుందని అనుకుంటున్నాను. పెరిగేది 11% అయిందనుకోండి, వాళ్ళే గెలుస్తారు. 8% దగ్గర ఆగిపోయింది అనుకోండి, అతను గెలుస్తారు. మీరు లేచిపోతే నేను లేచిపోతాను. మీకు ఎవరికి? సచిన్ టెండూల్కర్ కాంగ్రెస్ వాడు కాదుగా. ఏదో ఆ ఫీల్డ్లో భారతరత్న ఇవ్వాలని అనుకున్నారు, ఇచ్చుంటారు. అద్వానీ అలా కాదు, ప్రధాని అవ్వాల్సిన వాడు. అద్వానీకిను సచిన్ టెండూల్కర్కి పోలికేట్ చెప్పు. సచిన్ టెండూల్కర్, అద్వానీ అనే మనిషి అసలు ఈ రామాలయం అనేది కట్టిందే అద్వానీ. ఆవేళ అద్వానీ లేకపోతే ఏం లేదు. వాజ్పేయి వ్యతిరేకం. అక్కడికి వెళ్ళి రామాలయం కడతాం, అన్ని మసీదులు పడగొడతాం, ఇవన్నీ అతనికి ఇష్టం లేదు.